వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు పత్తెబాద్ నివాసితులు సహోదరులు తాళ్ళూరి జాన్ మాస్టరు కమల విజయ దంపతులు, కుమారుడు డాక్టర్ తాళ్ళూరి రోని అభిషేక్, రూబీ అర్పణ్ అభిలాష్ సహకారం ఇస్తున్నారు. అభిలాష్ గారికి బ్యాంకు ఉద్యోగం పీఓగా వచ్చినందున ఈ దినం వారు బయలుదేరి జాయిన్ అవుటాకి వెళ్తున్నందున సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించినట్లుగా ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభించుకుందాము. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్యక్రమం గత 16 సంవత్సరాలుగా ఏసీటీ లోకల్లో ప్రసారమైన బైబిల్ వచన ధ్యాన కార్యక్రమం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దయచేసి చూడండి. దేవుని యొక్క వాక్యము ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము నుండి మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. తాళ్ళూరి రూబీ అభిషేక్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించండి. అతని పేరులోనే అర్పణ ఉంది. నీకు తనను అర్పించుకోవడానికి సహాయం చేయండి. తన లైఫ్ అంతా కాపాడండి, సంరక్షించండి. నూతన ఉద్యోగంలో సహాయం చేయండి. తాళ్ళూరి జాన్ మాస్టారు, కమల విజయ గారు, అభిషేక్ లను దీవించండి. బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఎపిసోడ్ సహకారులను అనుదినము పంపండి ప్రభు, సహాయం చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు ప్రతి దినము 8 ప్రసంగాలు చేస్తున్నాను టెలివిజన్లో. 8 క్రొత్త ప్రసంగాలు, ఇంకొక 2 యాడ్ అవుతాయి. వీటి నేపథ్యంలో నా మనవి, మీ సహకారం కావాలి. ఒక ఎపిసోడ్కు 2000 రూపాయల చొప్పున మీరు ఇవ్వగలిగినట్లయితే దేవుని సేవ స్మూత్ ఆపరేషన్లో రన్ అవుతుంది. కావున మీరు ముందుకు రావాలని నేను మనవి చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక సేవకుడిగా 8 క్రొత్త వర్తమానాలు ఎవ్రీడే రికార్డ్ చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. వినే కృప మీకు ఇచ్చాడు. కాబట్టి లెట్ us మేక్ ఎ బిగ్ లైబ్రరీ, వీడియో లైబ్రరీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద వాక్యపు లైబ్రరీ నిర్మాణం అవుతుంది మన దగ్గర. కాబట్టి దీనిలో మీరు పార్ట్నర్స్ కావాలి. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు బి ద పార్ట్నర్ ఇన్ బ్లెస్సింగ్. ప్రార్థన. మరొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎపిసోడ్ సహకారాలను పంపండి, యేసునామమున అడుగుచున్నాను, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట, యేసయ్య పలికిన మాట, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you. You are my friends if you do what I command you.
you are my friends if you do what I command you. If you do what I command you, you are my friends. If you do what I command you. నేను ఎందుకు రిపీటెడ్గా ఈ మాటలు అంటున్నా అంటే మీ హృదయంలో ఈ మాటలు ఫిక్స్ అవ్వాలి. ఏమిటంటే మీరు నేను ఆజ్ఞాపించిన వాటినల్లా చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు. ఏం ఆజ్ఞాపించాడు యేసు ప్రభు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. ఈ ఒక్క మాటలో మానవుల పక్షంగా ధర్మశాస్త్రం సంపూర్ణమై ఉంది. ధర్మశాస్త్రం మూలము ప్రేమ. ధర్మశాస్త్రము యొక్క మూలము ప్రేమ. The motivating factor of the Constitution is love. అర్థమైందా? భారతదేశం రాజ్యాంగం రచయిత కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు వ్రాసినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి సమానంగా తీసుకున్నాడు. అగ్రవర్ణమో, దళిత వర్ణమో, వెనకబడిన తరగతో, కులమో, మతమో, దట్స్ ఆల్ నథింగ్ బిఫోర్ హిజ్ ఐస్. He looked at all the citizens all equal before the Constitution. అందుకు చివరి వ్యక్తి వరకు స్వతంత్ర ఫలం అందాలి అనంటే ఎట్లా రచన చేయాలా అని చెప్పి రాశాడు. ఇట్స్ ఆల్ మోటివేటెడ్ బై ద లవ్ టువర్డ్స్ ద సిటిజన్. ప్రేమ. అర్థమవుతుందా? ప్రేమ ఉంటేనే చట్టం న్యాయంగా చేయగలిగాడు. కనుక బైబిల్ చెబుతోంది, ఇఫ్ యూ డూ ద కమాండ్మెంట్స్ అండ్ యూ విల్ బికమ్ మై ఫ్రెండ్. దేవునికి మనం స్నేహితులం అవుతాం ఎప్పుడు? మనం ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు. వాట్ ఈస్ హిస్ కమాండ్మెంట్? వాట్ ఈస్ ద కమాండ్మెంట్ ఫర్ ద న్యూ టెస్టమెంట్ బిలీవర్స్? కొత్త నిబంధన విశ్వాసులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి? సింపుల్ అండ్ స్ట్రైట్. ఏమిటంటే మారు మనసు పొంది, రక్షణ పొంది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు ఇచ్చేయించి అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆజ్ఞ ఇస్తున్నాడు. దట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. యాక్ట్స్ 17:30, అపోస్తలులు 17:30. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకు ఆజ్ఞ ఇస్తున్నా అంటే దేవుడు ఒక తీర్పు దినం నియమించాడు. ఆ దినం ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. నీవెప్పుడు చనిపోతావో నీకు తెలియదు. ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు. నీవెప్పుడు చనిపోతావో నీకు తెలియదు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞ జారీ చేశాడు. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. God commands us to believe him and to receive the salvation. రక్షణ పొందమని, రక్షణను అందుకొనమని ఆజ్ఞ ఇచ్చాడు. దట్ ఈస్ ద కమాండ్మెంట్. నెంబర్ 2, రెండవది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి. ఇది రెండో కమాండ్మెంట్. అర్థమవుతుందా? ఈ రెండు కమాండ్మెంట్స్ కూడా ప్రేమనే సూచిస్తున్నాయి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ డెత్. దట్ ఈస్ రియల్ లవ్ టువర్డ్స్ యూ. నిన్ను ప్రేమించుకొనుట అంటే నీ మరణం తరువాత నువ్వు ఉండబోయేది ఎక్కడ అనేది నిర్ణయం చేసుకోవటమే నిజమైన ప్రేమ. నన్ను నేను ప్రేమించుకుంటాను. ఉదయాన్నే లేచి శుభ్రం అవుతాను, స్నానం చేస్తాను. అవును కదా? ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, చక్కగా స్నానం చేస్తాను, మంచి వస్త్రాలు కట్టుకుంటాను, చక్కటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంటాను, మాట్లాడుతుంటాను, పని చేస్తుంటాను, భోంచేస్తుంటాను, పోషించుకుంటుంటాను, సౌఖ్యంగా నా శరీరాన్ని కాపాడుకుంటుంటాను. అవునా?
అది నన్ను నేను ప్రేమించుకోవటం. రైట్. ఎప్పటి వరకు ప్రేమించుకుంటాను? నా మరణం వరకేనా? నా మరణం తర్వాత నా బ్రతుకు ఏమైపోతుంది అనే కొంచెం కించిత్తు చిన్న ఆలోచన కూడా నాకుండదా? అర్థమవుతుందా నా ప్రశ్న మీకు? ఇఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ రియల్లీ, ఐ మస్ట్ థింక్ ఆఫ్ మై అబోర్డ్ ఆఫ్టర్ మై డెత్. నా మరణానంతర జీవితం నివాసం గూర్చిన ఆలోచన నాకు ఉండాలి. I love myself, I constructed a house for me. I love myself, I have purchased one car for me. I love myself, I purchased an AC for me. I love myself, I have purchased a food material for me because I love myself. So I purchased the clothes, I purchased everything, I purchased my luxurious articles because I love myself. నేను నన్ను ప్రేమించుకున్నాను కనుక అన్ని సమకూర్చుకున్నాను. భూమి మీద నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, అన్ని సమకూర్చుకున్నాను. భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లు సమకూర్చుకుంటున్నానా నా ఆత్మ నివాసంగా? అప్పుడే నన్ను నేను ప్రేమించుకున్నట్టు, లేకపోతే ప్రేమించుకున్నట్టు కాదు. ప్రభు చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా. ఇప్పుడు నేను నన్ను ప్రేమించుకుంటున్నాను, భౌతిక అవసరాల కొరకు ప్రేమించుకుంటున్నాను. మరి నా ఆత్మీయ అవసరం కొరకు నేను యేసును రక్షకునిగా అంగీకరించాను. అలాగే ఆత్మ సంబంధంగా, భౌతిక సంబంధంగా ఇతరులను కూడా ప్రేమించాలి. ఇతరులు కూడా ప్రేమించాలి. అప్పుడే ఆమె ట్రూ క్రిస్టియన్ అండ్ ద ఫ్రెండ్ ఆఫ్ జీసస్. నేను అప్పుడే నిజమైన క్రైస్తవుని అవుతాను, అప్పుడే క్రీస్తుకు నిజమైన స్నేహితుని అవుతాను. కాబట్టి నేను ఏమి ఇష్టపడతాను? నేనేమి ఇష్టపడతాను అని, నేను స్వేచ్ఛను ఇష్టపడతాను. నేను ప్రేమించబడటం ఇష్టపడతాను. నేను నాకు న్యాయంగా కావాలి, నాకు న్యాయంగా ఉండటం ఇష్టం. చూడండి, అక్రమం జరగకూడదు నాకు అని కోరుకుంటాను, నష్టం రాకూడదు నాకు అని కోరుకుంటాను. లైక్ వైజ్ అలాగే వారి పక్షంగా కూడా నేను కోరుకోవాలి. ఇతరుల పట్ల కూడా నా వలన నష్టం జరగకూడదు, నేనెవరికి అన్యాయం చేయకూడదు, నేనెవరికి ఏ విధమైన బాధ కలిగించకూడదు. ఎందుకంటే నేను బాధించబట్టకు నేను ఒప్పుకోను కనుక ఇతరులు బాధించబట్టకు నేను ఒప్పుకోకూడదు. దట్ ఈజ్ లవ్. అదే ప్రేమ. చాలామందికి అర్థం కాని సత్యం ఒకటి చెబుతాను నేనంటే, కంటికి కన్ను పంటికి పన్ను అంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ జడ్జిమెంట్, ఇట్ ఈజ్ లవ్. ఇట్స్ నాట్ జస్టిస్, ఇట్ ఈజ్ లవ్. కంటికి కన్ను పంటికి పన్ను అని దేవుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జడ్జిమెంట్ ఇమ్మని కాదు దేవుడు చెప్పింది. లవ్ యువర్ నైబర్ అండ్ సేవ్ హిజ్ ఐ. నాట్ టు లూజ్ యువర్ ఐ, యు మస్ట్ సేవ్ ద అదర్ పర్సన్స్ ఐ. నీవు ఇతరుని కంటిని కాపాడాలి, ఎందుకంటే కాపాడకపోతే నీ కంటిని నువ్వు కోల్పోతావు. ఇఫ్ సంబడి లూజెస్ దేర్ ఐస్, ఇట్ మీన్స్ దట్ యూ లూజ్ యువర్ ఐ. రైట్? ఇతరులు కంటి చూపు నీ వల్ల పోగొట్టుకుంటే నీ కంటి చూపు పోగొట్టబడుతుంది. సో యు మస్ట్ హ్యావింగ్ ఫియర్ అబౌట్ యువర్ ఐ సైట్ టు బి సెక్యూర్డ్ బై సెక్యూరింగ్ ద అదర్స్ ఐ సైట్. ఇతరుల యొక్క కనుదృష్టిని నీవు కాపాడి నీ కంటి చూపును కాపాడుకుంటున్నావు. అర్థమైందా? ద లవ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ యాక్షన్. దాని యందు ప్రేమ దాగింది. కంటికి కన్ను పంటికి పన్ను కనుక నీవు గుర్తించు, ఎదటవాని కన్ను కాపాడబడాలి తప్ప పోకూడదు. ఎదటవాని కన్ను పోతే నీ కన్ను పోతుంది. కనుక ఇఫ్ యు లవ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు లవ్ యువర్ ఐ, యు మస్ట్ కీప్ అదర్స్ ఐ సేఫ్. దట్ ఈస్ లవ్. నువ్వు ఇతరుల యొక్క కంటిని కాపాడాలి. ఎందుకంటే టు కీప్ యువర్ ఐ సేఫ్ అండ్ సెక్యూర్. అది చట్టం, అది ధర్మం, అది ధర్మశాస్త్రం. అంతేగాని కన్ను తీస్తే కన్ను తీసేయమని కాదు, కాలు తీస్తే కాలు తీసేయమని కాదు. నిన్ను కాపాడుకుంటున్నావు, ఇతరులను కాపాడు. ఇతరులను కాపాడకపోతే నువ్వు కాపాడబడవు. అర్థమవుతుందా?
అణు పరీక్షల గురించి ఒక మాట చెప్తాను. అణు పరీక్షలు. కొరియా దేశం అణు పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రపంచం అంతా గురుగా ఉన్నారు. పాకిస్తాన్ దేశం టెర్రరిస్టులు సపోర్ట్ చేయటం ఆపకపోతే కనుక పరిస్థితులు మారతాయని చెప్పి ట్రంప్ గారు హెచ్చరిక ఇచ్చాడు. అది ఎప్పటి నుంచో భారతదేశం హెచ్చరిక చేస్తూనే ఉంది. ఎందుకు? అది నా ప్రశ్న. లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. నీ దేశంలో పౌరులు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నావు కదా, అటువంటి నువ్వు ఇతర దేశాల పౌరులు నాశనం అయ్యేటట్లుగా ఎందుకు టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తావు? దట్ ఈస్ ద వార్నింగ్. కనుక పాకిస్తాన్ అయినా, కొరియా అయినా, దేశాలు ఏవైనప్పటికీ, రష్యా అయినా, చైనా అయినా, బర్మా అయినా, ప్రజలను ఈ మధ్యన క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని విపరీతంగా బాధపెట్టిన బుద్ధిస్ట్ డామినేటెడ్ కంట్రీ బర్మా అయినా, they should learn one thing, that they should love others as they love themselves. That is the sovereign justice, సార్వభౌమిక న్యాయం అది. కనుక ప్రపంచంలో ఎవడైనా సరే తనను కాపాడుకుంటాడు కదా, అలా ఇతరులను కాపాడాల్సిందే. దట్ ఈజ్ ఇంటెగ్రిటీ ఆల్సో. అదే యథార్థత కూడా. వాళ్ళే యేసుక్రీస్తు యొక్క శిష్యులు. ఎవరైతే తనను తాను ప్రేమించుకుని ఇతరులను ప్రేమిస్తారో, ఇతరులను ప్రేమించినట్లుగా తనను ప్రేమించుకుంటారో, ఎవరైతే న్యాయంగా ఉంటారో వాళ్ళే యేసయ్య శిష్యులు. ఎవరైతే మనుషులందరూ పరలోకానికి వెళ్ళాలని వెళ్ళేందుకు అవసరమైనటువంటి మాట చెబుతారో వాళ్ళే యేసు యొక్క స్నేహితులు. నేను ఈ నేపథ్యంలో అబ్రహాము గారిని జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము గారు దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. ఇది మనందరికీ తెలుసు. ఎట్లా స్నేహితుడు అయ్యాడు అబ్రహాము? చెప్పండి, ఎట్లా స్నేహితుడు అవుతాడు అబ్రహాము దేవునికి? అబ్రహాము తన తరువాత తరముల ప్రజలను దేవునితో సంబంధములు కలిగిన వారిగా, నీతి న్యాయములు జరిగిస్తూ యెహోవా మార్గమును గైకొనుటకు వారిని ఆజ్ఞాపిస్తాడని నేనతనిని ఎరిగి ఉన్నాను. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచదనా? ప్రశ్న. బికాజ్ హీ ఈజ్ మై ఫ్రెండ్, నా స్నేహితుడైన అబ్రహామునకు నేను దాచదనా? అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహామునకు నేను ఈ సంగతి దాచదనా? మీరు ఆదికాండము గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూచినట్లయితే, అబ్రహామును బట్టి లోతును వెలుపటికి తీసుకుని వచ్చినట్లుగా వాక్యము జ్ఞాపకం చేస్తోంది. దేవుడైన యెహోవా అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించి సొదొమ గొమొర్రాల నుండి బయటికి లోతును అతని కుమార్తెలను తీసుకుని వచ్చాడు. అబ్రహాము యొక్క స్నేహితుడిగా దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. అబ్రహాము ఎలా స్నేహితుడు అయ్యాడు? అబ్రహాము, he is interested in the salvation of his people. తన ప్రజల రక్షణ కొరకు అబ్రహాము ఇష్టం కలిగి ఉన్నాడు. అతడు he became an advocate before God for Lot. లోతు కుటుంబము సొదొమ గొమొర్రాలో ఉన్నారు, పాప భూయిష్ట దేశంలో ఉన్నారు, పాపములో ఉన్నారు. అయినప్పటికీ వాడు రక్షించబడాలని అబ్రహాము అడ్వకేట్ అయ్యాడు దేవుని ఎదుట. ఆదికాండము 18వ అధ్యాయంలో 6 times అబ్రహాం ప్లీడ్ ఫర్ లోత్ అండ్ హిస్ ఫ్యామిలీ. లోతు కొరకు, అతని కుటుంబం కొరకు 6 పర్యాయాలు ఉత్తరవాదిగా మారాడు అబ్రహాం. సో దేర్ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ ఫర్ జీసస్. అక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు స్నేహితులయ్యాడు. ఎందుకంటే జీసస్ ఈజ్ ద అడ్వకేట్ ఫర్ ద సిన్నర్స్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట
తీర్పులోనికి మనుషులు రాకుండానట్లుగా యేసుక్రీస్తు ఉత్తరవాదిగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, వాదిస్తున్నాడు. అదేవిధంగా అబ్రహాము కూడా దేవుని ఎదుట లోతు కుటుంబాన్ని గురించి, సొదొమ పట్టణాలను గురించి వాదిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెండ్ టు జీసస్, నువ్వు క్రీస్తునకు స్నేహితుడు అయితే యూ మస్ట్ డూ 2 things. నువ్వు చేయాల్సినవి ఏమిటంటే ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు సువార్తనివ్వాలి. దెన్ యూ విల్ బికమ్ ద ఫ్రెండ్ ఆఫ్ జీసస్ అండ్ గాడ్. దేవునికి, యేసయ్యకు నువ్వు స్నేహితుడు కావాలి అని అంటే యూ మస్ట్ ప్రొక్లైమ్ ద గాస్పెల్ టు ఆల్ ద అన్రీచ్డ్ వరల్డ్. సకల లోకానికి సువార్త అందని ప్రతి ఒక్కరికి కూడాను నీవు యేసుక్రీస్తు యొక్క సత్య రక్షణ సువార్తను నీవు తీసుకుని పోవాల్సిందే. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఎవరు ఈ ఆజ్ఞ పాటిస్తారో వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు తోడుగా ఉంటాడు. దేవుడు వారితో నడుస్తాడు, దేవుడు వారితో జీవిస్తాడు, దేవుడు వారితో పనిచేస్తాడు. సో ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం ఈ సత్యం. మీరు నా ఆజ్ఞలను పాటించిన వారైతే నాకు స్నేహితులై ఉంటారు, అనగా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలని మీరు ఆశపడినట్లు లోకమంత నశించక నిత్య జీవం పొందాలని ఆశించాలి. అప్పుడే మీరు నా స్నేహితులు. యూ షుడ్ నాట్ కర్స్ ఎనీవన్, యూ షుడ్ నాట్ కండెమ్ ఎనీవన్. నువ్వు ఎవరిని కూడా తృణీకరించకూడదు, నువ్వెవరిని కూడా నాశనం అవ్వాలని కోరకూడదు. నువ్వు ప్రతి పాపి రక్షించబడాలని ప్రార్థించాలి. మీకు ఒక విచిత్ర విషయం చెబుతాను. నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ మాట, ఆర్గ్యుమెంట్స్లో కూడా విన్నాను. పీపుల్ ట్రై టు కండెమ్ ద పీపుల్. ప్రజలను నాశనం చేయాలని చూస్తారు. ఎట్లా చెప్తాను వినండి. మనం పాపం చేసిన వాడికి శిక్ష పడాలంటాం, జాగ్రత్త. పాపం చేసిన వాడికి శిక్ష పడాలంటాం. మనం పాపులమై ఉండి మరొక పాపికి శిక్ష పడాలంటూ మనకు మనమే శిక్ష ఖరారు చేసుకుంటున్నాం. ఆ పాపి పశ్చాత్తాప పడాలని కోరుకోవాలి, ఆ పాపికి శిక్ష పడాలని కాదు. యూ షుడ్ నాట్ విష్ దట్ అదర్స్ షుడ్ బి పనిష్డ్, దే షుడ్ బి రిపెంటెడ్. నీవు ఇతరులు నాశనం కావాలనే ఆ మాట, ఆ ఆలోచనకి వెళ్ళొద్దు. వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొంది జీవితం సరి చేసుకుని బ్రతకాలని కోరుకో. పాపి తన పాపములో ఉండి చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే నిత్య నరకాగ్నికి పోతాడు వాడు. అందుకనే దేవుడు ఏం చెబుతున్నాడు, ఒక పాపి తన పాపము నుండి మరలి పశ్చాత్తాపడి నీతిగా జీవించటానికి నిలబడితే చాలు. దేవుడు కోరుతుంది అదే. God likes that, God wants that, God loves that. అది దేవునికి కావాలి, దేవునికి ఇష్టం. అది మీకేమిష్టం? ఒకరిని ఉరి తీసేయండి అంటారు మీరు, ఒకరిని పెట్రోల్ పోసి తగలబెట్టండి అంటారు. ఇవాళ ఎక్కువ క్రైమ్ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయో తెలుసా? ఈ యాటిట్యూడే. హీరో వచ్చి అందరిని కొట్టేస్తుంటాడు, హీరో వచ్చి విలన్స్ అందరిని చితక్కొడుతుంటే ఏలలో చప్పట్లు. యూ జస్ట్ థింక్ ఓవర్ వన్స్. ఒక్కసారి ఆలోచించండి. యు ఆర్ ఆల్సో ద సేమ్ పర్సన్ ఇన్ ద సొసైటీ. నువ్వు కట్నం ఇస్తున్నావు, యువర్ ఏ క్రిమినల్. నువ్వు లంచం ఇస్తున్నావు, యువర్ అక్యూజ్డ్. తెలుసునా? నువ్వు సమాజంలో నువ్వు ఇతరులను దూషిస్తున్నావు, అది పాపమే. If you are judged according to the IPC, you will be accused in a moment, in a second of time. My friend, యేసుక్రీస్తు ప్రభు చెప్పింది. అందుకనే ఏం చెప్పారు? Forgive others as you forgive others, you will be forgiven. నువ్వు ఇతరులను క్షమించిన ప్రకారము నీవు క్షమించబడతావు అన్నాడు. If you want to be forgiven, you must forgive others. Then you will be like a son of God. నువ్వు దేవుని యొక్క బిడ్డవు అవుతావు, నువ్వు దేవుని కుమారుడు అవుతావు, క్రీస్తు యొక్క ఫ్రెండ్ అవుతావు నువ్వు. కనుక ప్రేమ నేర్చుకోవాలి మనం. శపించడం ఎంతసేపు? నువ్వు శపిస్తే ఎవరికి శాపం రాదు, నువ్వు శపించబడతావు.
నువ్వేం చేస్తే దాని ప్రకారమే నీకు చేయబడినప్పుడు నువ్వు శపిస్తే నువ్వు శపించబడతావు, కానీ నీ శాపం అవతల మనుషులకు తగలదు. గుర్తుపెట్టుకో. నేను మనవి చేస్తున్నాను, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు బికమ్ ఎ ఫ్రెండ్ టు జీసస్. యేసుక్రీస్తు ప్రభువుకు స్నేహితుడు అవటం అంటే చిన్న విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభువుకు స్నేహితుడు అవటం అంటే చిన్న విషయం కాదు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్ అండ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, and he is going to come as the ruler of the world. Do you think that the friendship with Jesus is joke? No, not at all. నువ్వు యేసుక్రీస్తుతో స్నేహం అంటే ఏదో నవ్వులాట అనుకుంటున్నావా? కాదు, గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. మనకు తెలిసిన ఆయన ముఖ్యమంత్రి అయితే మనకెంత ధీమా, ఎంత అండ. ఒక నామినేటెడ్ పోస్ట్ నీది కాదా అప్పుడు? అవునా కాదా? కనుక యేసుకు నువ్వు స్నేహితుడు అయితే నీకు కానిదేముంది? కనుక దీనిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నా ఆజ్ఞలను పాటించిన వారైతే మీరు నా స్నేహితులై ఉంటారు. ఈ మాట నన్ను ఎంతగానో హత్తుకున్న మాట. ఇంతకంటే గొప్ప అవకాశం మనకు వస్తుందా చెప్పండి? దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించండి. నీటి కాలముల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్ష ఫలము వలె ఉండునట్లు నీవు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించు. దావీదు భక్తుడు అన్నాడు, దేవా నీ వాక్యములో దాగి ఉన్న, రహస్యముగా దాగి ఉన్నటువంటి గొప్ప సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవ చేయమన్నాడు. నా కన్నులు తెరవ చేయమన్నాడు. కన్నులు తెరిచి లేవా దావీదుకు? ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు కళ్ళు తెరిచే కదా. నాట్ దిస్ ఐస్, ఈ భౌతిక చూపు కాదు. యూ మస్ట్ గెట్ ద సైట్ ఇన్ సైడ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలో దేవుని చూడదగిన నేత్రము రావాలి. యూ మస్ట్ హ్యావ్ ద సైట్ ఇన్ సైడ్ యువర్ స్పిరిట్ టు సీ యువర్ గాడ్ అండ్ హిజ్ నేచర్. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుణ్ణి నీవు చూడగలిగే ఒక ఆధ్యాత్మిక నేత్రం తెరవబడాలి. నీ కన్నులు వెలిగించబడాలి. దెన్ యూ విల్ బికమ్ ద ఫ్రెండ్ ఆఫ్ యువర్ జీసస్. నీవు యేసుకు శిష్యుడు అవుతావు, యేసుకు స్నేహితుడు అవుతావు. లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ ఫెలో సిటిజన్ ఆఫ్ ఇండియా. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబము ఏలూరు ఫతేబాద్ నివాసితులు తాళ్ళూరి జాన్ గారు, కమల విజయ్ గారు, కుమారుడు డాక్టర్ తాళ్ళూరి రోని అభిషేక్, రూబీ అర్పణ అభిలాష్ సహకరిస్తున్నారు. కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు. మీ స్నేహితునిగా నేను ఉండటానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న